భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రిక, సంఖ్యాశాస్త్రజ్ఞురాలు శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. మరి మీరు కూడా అమ్మతో మాట్లాడి మీ సందేహాలను తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నంబర్స్కి కాల్ చేయండి. అలాగే పర్సనల్ విషయాలను కాల్లో మాట్లాడలేము, లైవ్లో మాట్లాడలేము అనుకునేవారు నేరుగా వెళ్ళి అమ్మను కలవచ్చు. అమ్మ చిక్కట్పల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉంటారు. నేరుగా వెళ్ళి కలిసినట్లయితే మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. ఇక చాలామంది జాతకం లేదని, డేట్ ఆఫ్ బర్త్ లేదని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైనా కూడా జాతకం లేకపోయినా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా అమ్మ మీ ముఖ కవలికలు చూసి జాతకం చెప్తారు. నేరుగా వెళ్ళి కలిసినట్లయితే మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేసుకోవచ్చు. ఇక అమ్మ ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇక వారాహి యంత్రం కిట్ గురించి వివరిస్తారా? వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి ఈ ఆషాఢ మాసంలోనే వాస్తవంగా తెలియజేయడం అనేది జరిగింది. వాడికి ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది. అలాగే ఆ యంత్రం వల్ల ఏంటంటే గ్రహ బాధలు, గ్రహ దోషాలు ఏవి ఉన్నా సరే, ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తికి అనంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాడి జాతకపరంగా మాత్రమే తెలుస్తుంది. కానీ అది పూజా మందిరంలో పెట్టి ఉంచటం వలన కుటుంబ సభ్యులందరికీ కూడా వర్కౌట్ అవ్వటము అనేది ఉంటుంది. ఏ గ్రహాలు ఇబ్బంది పెట్టినా అవన్నీ కూడా మనకి అనుకూలంగా మారేందుకు సపోర్ట్ చేస్తుంది. ఈ కోర్టు సంబంధిత లావాదేవీలు కావచ్చు, ఆస్తి తగాదాలు, కొంతమందిని మనం గమనిస్తూ ఉంటే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కూడా అంటే ఆస్తికి సంబంధించిన గొడవలు, లావాదేవీలు అనేవి ఉంటూ ఉంటాయి. కోర్టు సమస్యల విషయంలో కావచ్చు. అలాగే సొంత ఇల్లు నిర్మించుకోవాలి అనన్నా, పిల్లలు చక్కగా ఎడ్యుకేషన్లో రాణించాలన్నా, మంచి ఉద్యోగం పొందాలి అనన్నా, త్వరగా పిల్లలకి వివాహం కుదరాలి అన్నా, 1, 2, 4 అని కాదు, అసలు అన్ని సమస్యలకి చక్కని పరిష్కార మార్గంగా ఇది తెలియచేయటం అనేది జరిగింది. వారాహి యంత్రం కిట్ వాస్తవంగా దాన్ని స్టార్టింగ్లో తీసుకున్నటువంటి వాడు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు మళ్ళీ శ్రావణ మాసంలో ఇల్లు స్టార్ట్ చేస్తామమ్మా అనుకున్నాము. ఇంత మునుపు ఏంటో డబ్బులు సమకూరేవి, అది కట్టిద్దాము అనుకుంటే ముందుకు వెళ్ళలేకపోయేవాళ్ళము, ఏదో కారణం చేత పోస్ట్ పోన్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం ముహూర్తం అనేది పెట్టుకున్నాము. అమ్మ పలానా రోజున మేము స్టార్ట్ చేస్తున్నాం, శంకుస్థాపన చేస్తున్నాం అన్నారు. అలాగే అపార్ట్మెంట్ కొన్నవాళ్ళు ఉన్నారు, శ్రావణ మాసంలోనే గృహప్రవేశం అని చెప్పి తెలియజేశారు. ఇలా చాలామంది కూడా ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇస్తున్నారు. వారాహి యంత్రం కిట్ అనేది వాస్తవంగా ఇది మన ప్రేక్షకులకు ఇది అవసరము, ఉపయోగం అనేవి మాత్రమే నేను ఈ కార్యక్రమంలో తెలియజేస్తూ ఉంటా. సో ఇది అంత వాల్యుబుల్ది. బిజినెస్ పీపుల్ ఏటైతే వ్యాపారంలో అధిక లాభాలు గడించడానికి వాళ్ళ కౌంటర్లో వేసుకోవటం, చక్కగా కౌంటర్లో ఒకటి పెట్టి ఉంచటము అనేది మంచిది. మామూలుగా పూజా మందిరంలో కూడా మరొకటి తీసుకొని పెట్టి ఉంచటము, దీనివలన గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటిది ఈ యంత్రం అనేటువంటిది. మరి యంత్రం అనగానే అమ్మో దానికి ఎన్నో పూజాది కార్యక్రమాలు చేయాలేమో అలా భయపడాల్సిన అవసరం లేదు. ఇంత పూర్వం కూడా నేను తెలియజేశా. శ్రీచక్రం అని చెప్పి ఒక టైటిల్ పెట్టి ఆ శ్రీచక్రం అన్న వస్తువుని బీరువా లాకర్లో పొందుపరచండి అమ్మా, ఏదన్నా ఒక్క కోరిక మనసులో అనుకొని అని కొన్ని వేల మంది కలెక్ట్ చేసుకున్నారు. వాస్తవంగా అది అంతమంది సక్సెస్ అయ్యారు. అలాగే ఇది కూడా మరి స్పెషల్గా పూజాది కార్యక్రమాలు అవసరం లేదు, కేవలం పూజా మందిరంలో అలా పెట్టి ఉంచండి చాలు. మీరు నిత్య పూజ అనేది చేస్తుంటారు, దీపారాధన చేస్తుంటారు, అలా ఏంటంటే అది సరిపోతుంది చాలు. అంతే తప్పించి స్పెసిఫిక్గా దీనికి ఒక పూజ చేయాలి అనేటువంటి నియమం ఏమీ లేదు నాన్న. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. మంచి అంటే అధిక లాభాలు గడించాలి, ఆరోగ్యం బాగుండాలి, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని నేను తెలియజేస్తాను. ఇప్పుడు కూడా డబ్బు ఒక్కటి అనే కాదు, ఇప్పుడు కూడా మానసిక ప్రశాంతత ఇంపార్టెంట్. అలాగే ఆరోగ్యం ఫస్ట్, మనకి హెల్త్ సపోర్ట్ చేయటము, ఆ తర్వాత ఫైనాన్షియల్గా కలిసి రావటము, ఇవన్నీ కూడా కలిగినటువంటి అద్భుతమైన దైవిక వస్తువు అది. ఇక అలాగే అమ్మ కాంబో ప్యాక్ ఆఫర్ కూడా మీ దగ్గర ఉంటుంది, అవైలబుల్గా ఉందమ్మా ఇప్పుడు? అది అవైలబుల్ ఉంది. కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది వాస్తవంగా ఇంత మునుపు పర్యటనకు వెళ్ళినప్పుడు అందుకని చెప్పి తీసుకువెళ్తున్నా అని చెప్పి నేను పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత మళ్ళీ చాలామంది కూడా కాల్ చేసి కాంబో ప్యాక్ ఆఫర్ కావాలమ్మా అని ఊళ్ళో నుంచి ఎక్కువ మంది అనమాట. నాకు వాస్తవంగా ఇక్కడ వాళ్ళంటే డైరెక్ట్ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు, ఊళ్ళ నుంచి మాత్రం చాలా మంది కూడా అంటే పోస్టల్ సౌకర్యం ద్వారా తెప్పించుకోవటం అనేది వాళ్ళకి అందచేయటం అనేది జరుగుతుంది. అలా తీసుకున్న తర్వాత యథార్థంగా చాలా చాలా బాగుందమ్మా అని చెప్పేసి వాళ్ళ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు.
అంటే కాంబో ప్యాక్ ఆఫర్ అనేది ఏంటంటే సపరేట్గా ఒకటి వస్తువు సపరేట్ తీసుకుంటే వాస్తవంగా ఎక్కువ ప్రైస్ పడుతుంది. అన్నీ కలిపి మనకి అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి నిస్వార్థంగా అందజేసేటువంటి సంపద ఇది వస్తువు. అది అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేది దృష్టి దోషం అనేది తొలగిపోవటానికి మన ఇంటి ముందరమాట సింహద్వారానికి 2 సైడ్స్ హ్యాంగింగ్ చేయమని చెప్తా. సరే కొద్దిమంది ఏమన్నారంటే సింహద్వారానికి పెడితే నాకు ఎత్తుకొని వెళ్ళిపోయారమ్మా అన్నారు, చాలామంది చెప్పారు. సో ఆ బాధపడద్దు అని చెప్పేసి సెకండ్ గుమ్మానికి పెట్టండి అని చెప్పేసి తెలియజేశా లోపల. అలా అదృష్ట ఐశ్వర్య కవచాలు పాజిటివ్ని మాత్రమే కలెక్ట్ చేసుకొని నెగటివ్ని అది రానియదు, వాస్తవంగా అది అంతటితో అరికడుతుంది. అంత అద్భుతమైన దైవిక వస్తువు అది అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి ఈ కాంబో ప్యాక్ దాంట్లో అది కూడా ఒకటి ఇంక్లూడ్ అయ్యింది. అలాగే మత్స్య యంత్రము అనేటువంటిది అది చాలా చిన్నగా, ఎందుకంటే వాంటెడ్లో అలా చేయించాను, చాలా చిన్నగా అన్నమాట. ఒక రాగి పాత్రలో ఆ మత్స్యయంత్రం అనేసి దాని నిండా నీళ్లు పోసి ఉంచటము చాలా మంచిది. పెద్దది యంత్రాలు ఏటైతే వాళ్ళు బయట అరేంజ్మెంట్ కూడా కష్టం అవుతుంది. సో చిన్నది మామూలు ఒక రాగి చెంబులో రాగి పాత్రలో అది వేసి ఉంచితే చాలు. చాలా దాని నిండా నీళ్లు పోసి ఉంచితే ఎప్పుడు కూడా వాస్తుపరంగా కలిసి వస్తుంది. గృహంలో శుభవార్తలు అనేది వింటారు, శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. శ్రీచక్రం అనేది సరే మ్యాక్సిమం పీపుల్కి సుపరిచయం. అది ఏదైనా ఒక మనసులో సంకల్పం అనుకొని బీరువా లాకర్లో పొందుపరచమని చెప్తాను. శక్తి కంకణం అనేది అది కూడా అంతే, మ్యాక్సిమం కొన్ని వేల మంది కలెక్ట్ చేసుకున్నారు. దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. శక్తి కంకణం అనేది నరదృష్టి, నరఘోష, ఏడుపు వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కార మార్గంగా. అలాగే ఆకర్షణ శిల అని చెప్పేసి చాలా చిన్నగా ఉంటుంది ఒక వస్తువు. అది ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు దగ్గర ఉంచుకోమని చెప్పి తెలియజేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఒక వ్యక్తి యొక్క జాతక పరిశీలన అనేది చేసినప్పుడు కూడా మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో గమనిస్తే ఎక్కువ మందికి దృష్టి దోషం అనేది ఉంటున్నది. అవును, ఎక్కువ మందిలో ఉన్నది నరదృష్టి, నరఘోష, ఏడుపు వీటి వలన సఫర్ అవుతూ ఉన్నారు. అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఒక మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు ఉద్యోగాన్ని కోల్పోవటం కావచ్చు, లేదా సంబంధం కుదిరి క్యాన్సిల్ అవ్వటం కావచ్చు, లేదా వివాహమై చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదని బాధపడుతూ ఉంటారు. సొంత ఇంటి విషయం కావచ్చు, లేదా ఇల్లు కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు. ఇలా దేనికి కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని చెప్పి మరి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది కూడా తెలియచేయడం జరిగింది. సర్వసిద్ధి మాల అని చెప్పేసి కూడా అది సపరేట్గా ఇస్తాను. సర్వం సిద్ధించే మాల, నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ తగ్గిపోతుంది. అంటే వాస్తవంగా ఎక్కువ మంది కూడా అంటే ఈ సర్వసిద్ధి మాల కావచ్చు, కాంబో ప్యాక్ ఆఫర్ కావచ్చు, ఇవి కలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కొద్దిమంది ఏదైనా సరే అంటే నెగటివ్ అని అంటే వీటికి కొన్నిటికి బానిసైపోతూ ఉంటారు. నెగటివ్ చాలా మంది కూడా వాళ్ళు లేడీస్ కూడా బయటికి చెప్పుకోలేకుండా ఉంటారు, చాలా బాధపడుతుంటారు. అలా ఏంటంటే మరి ఇంట్లో ఎవరైనా సరే ఒక వ్యసనపరుడే ఉన్నారు అని అంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా సఫర్ అవుతూ ఉంటారు. అది ఆ ఒక్క వ్యక్తితో పోయేది కాదు, కుటుంబ సభ్యులు అందరూ సఫర్ అవుతారు. అందుకని చెప్పేసి ఎవరైనా ఒకళ్ళు వచ్చేసి అది కలెక్ట్ చేసుకుని వెళ్తారు. వాస్తవంగా కాస్త బెటర్మెంట్ ఉందమ్మా, ఇంతకు పూర్వం కంటే కూడా చాలా బాగుంది, ఇంతకు ఏదో ఒక నెగటివ్ అనేది ఎక్కువగా ఉంటూ ఉండేది గృహంలో, మాది మేము అబ్జర్వ్ చేసేవాళ్ళము అని. కానీ ఇవి చాలా చిన్నవి, ఇదేదో పెద్ద ఎక్కువ రేటు అనేది కూడా కాదు. అందరినీ దృష్టిలో ఉంచుకొని నేను నిస్వార్థంగా అందజేసేటువంటి దైవిక వస్తువులు. అలాగే ఎవరికైనా సరే ఒక వ్యక్తికి ఒక సమస్య వచ్చింది అని అంటే ఏమై ఉండొచ్చు అని చెప్పేసి కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తుంటారు. వాస్తవంగా అలా కలవటం చాలా చాలా మంచిది. అంటే ఆస్ట్రాలజీ పరంగా కూడా గమనించడం అనేది జరుగుతుంది, న్యూమరాలజీ పరంగా గమనించడం జరుగుతుంది. వాడి లోపలికి వచ్చినటువంటి సమయం కావచ్చు, ఫేస్ రీడింగ్ కావచ్చు, ఇలా అనేక శాస్త్రాలను ఆధారంగా చేసుకొని తెలియచేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏదైనా పరిహారాలు అవసరమైతే రాసిస్తాను, అది వాళ్ళంతటి వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళ వల్ల కాదు తప్పదు అన్నప్పుడే వీళ్ళకి జాతకపరంగా ఈ గ్రహాలకి జపాలు చేయించాలని కావచ్చు, అది తెలియచేయటం జరుగుతుంది. అలాగే ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్గా ఏంటంటే ఇది ఏదైనా ఒక పేరు కరెక్షన్ చేయటం అనేది జరుగుతుంది. చిన్నపిల్లలకి పేరు నిర్ణయించడం అనేది కూడా వాస్తవంగా చాలా పెద్ద ప్రాసెస్ అది. పిల్లలకు పేరు పెట్టడం అనేటువంటిది ఎందుకంటే వాళ్ళు నిండు నూరేళ్ళు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చదువులో పైకి రావాలి, అలాగే మంచి సంస్కారవంతంగా పెరగాలి. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని పిల్లల పేర్లు అనేటువంటిది కూడా కరెక్షన్ చేయటం అనేది జరుగుతుంది.
చాలామంది కూడా పెద్ద అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు బీటెక్ లెవెల్ కావచ్చు, డిగ్రీ లెవెల్కి వచ్చిన తర్వాత కరెక్షన్ అనేది రికార్డులో మార్చడం కష్టం. కాస్త 10th స్టాండర్డ్ లోపుగా గనక సంప్రదించారంటే నేమ్ కరెక్షన్ అవసరమైతే డెఫినెట్గా కరెక్షన్ చేయడం అనేది ఉంటుంది. ఆ తర్వాత 10th మంచి మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే పేరుకి అంత ఉంటుందమ్మా అంటే ఆ లక్కీ నెంబర్ అని అంటాం. లక్కీ నెంబర్కి రిలేటెడ్గా నేమ్ నెంబర్ అనేది మనం సెట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా నేమ్ని కరెక్షన్ చేయించుకున్న తర్వాత మరి జాతకాలు మారతాయా అని అంటే అది ఎవరికైనా సరే వాళ్ళంతటి వాడు కరెక్షన్ చేయించుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వాడు చక్కని ఆరోగ్యం పొందాము అన్నారు. ఇది యథార్థం. చాలా మంది కూడా అప్రోచ్ అయ్యారు. అంటే నేనేం చెప్తా అంటే ఫస్ట్ కంటికి కనిపించే దేవుడు అంటే డాక్టరే. డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, దానితో పాటుగా ఇవి కూడా సపోర్ట్ చేస్తాయి. ఎప్పుడు కూడా నేమ్ కరెక్షన్ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. వ్యాపారస్తులకు కూడా అనేది అధిక లాభాలు గడించాలంటే పేరు అనేటువంటిది కావచ్చు, ఆ పేరు అలాగే ఆ నెంబర్ సెట్ చేస్తాను. దానితో పాటుగా అంటే లక్కీ నెంబర్కి రిలేటెడ్గా నేమ్ నెంబర్ని సెట్ చేయటం ఉంటుంది. వాటి కలర్స్ అనేది కూడా ఉంటాయి. ఏ కలర్స్ అయితే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది, ధనయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది. ఎక్కువ పెట్టుబడి పెట్టినంత మాత్రాన్ని ఎక్కువ లాభాలు గడించాలని లేదు, తక్కువ పెట్టుబడి అయితే తక్కువ లాభాలని కూడా ఏమీ లేదు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించిన వాడు చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారస్తులు అధిక లాభాలు గడించిన వాడు ఉన్నారు. వాస్తవంగా ఇవన్నీ కూడా ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు. అయ్యో ఉద్యోగం లేదే అని చెప్పేసి బాధపడేవాడు ఎక్కువ మంది ఉన్నారు. ఎప్పుడు కూడా అలా బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ జాతక పరంగా ఈ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అనేది గనక అది తెలియచేస్తాను. అది వాడు సొంతంగా పెట్టుకున్నారు అని అంటే ఏ వ్యక్తి జాతకరీత్యా ఏ వ్యాపారం కలిసి వస్తుంది అనేది తెలియజేస్తే ఆ వ్యాపారంలో వాడు డెఫినెట్గా రాణిస్తారు. పెద్ద ఎక్కువ ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మెయిన్ ప్రధానంగా ఏంటంటే తెలివితేటలు అనేవి ప్రతి వ్యక్తి తెలియగలవాడే. సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి అది బయటకు వస్తుంటాయి వాళ్ళ సిచ్యువేషన్స్. వీడు తెలివి తక్కువ వాళ్ళు అన్నవాడు ఎవరు ఉండరు, అందరూ తెలియగల వాళ్ళే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉన్న డిప్రెషన్కి అలా ఉంటారు. వాళ్ళు ఉన్న టెన్షన్కి నా ఎడ్యుకేషన్ ఇంతకాలం ఏంది, ఇంకా నాకు ఉద్యోగం రాలే, అలా ఉద్యోగం రాలే అనుకునే బదులు ఒక్కసారి అప్రోచ్ అయితే వాళ్ళ జాతక పరంగా ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుందో అనేది తెలుసుకోవచ్చు. వ్యాపారం చేయాలంటే ఎన్నో పెట్టుబడి పెట్టాలనాల్సిన అవసరం ఏం లేదు. ఆ తెలివితేటలు పెట్టుబడి పెట్టడము. అలాగే ఒకటి ఏంటంటే మరొకటి ధైర్యం అనేది ఇంపార్టెంట్. అష్టలక్ష్ముల్లో ఎప్పుడు కూడా ధైర్యలక్ష్మి ఉంటే చాలు, మిగతా లక్ష్మీదేవులు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అదే ఎప్పుడైనా సరే నాన్న ఊరికే టెన్షన్, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాను డిప్రెషన్కి లోన్ అవటం, టెన్షన్ పడుతున్నారు అని. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి చక్కగా. ఎందుకంటే చాలామంది కూడా దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి వాళ్ళు తెలియజేశారు, అసలు ఇంత దారిద్ర్యం మా జీవితంలో ఉంటుంది అనుకోలేదు, ఇంత దౌర్భాగ్య స్థితిని నేను అనుభవిస్తానని ఎప్పుడు అనుకోలేదమ్మా, కానీ అలాంటి పరిస్థితులు అనేది వచ్చాయి, ఎందుకు వచ్చాయి అని చెప్పేసి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన వాళ్ళు మళ్ళీ చక్కగా గ్రోత్ అనేది డెవలప్మెంట్ అనేది వాళ్ళలో వచ్చింది. నేను స్వయంగా చూడటం జరిగింది. అంటే ఎప్పుడు కూడా ఓర్పు సహనము ఇంపార్టెంట్ నాన్న. వ్యక్తిగతంగా చక్కగా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఎవరు ఎందులో రాణించగలుగుతారు అనేది కూడా మీరు తెలుసుకొని ఆ వైపు గనక అడుగులు వేస్తే నడిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అలాగే అమ్మ విజయ మార్గంకి సంబంధించిన ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. మానవ సేవే మాధవ సేవ అని భావించే మాతృశ్రీ సీతాశర్మ గారు 2010వ సంవత్సరంలో విజయ మార్గం సేవా సమితి అనే ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉచిత విద్యనందిస్తూ ఆరోగ్య భరోసాను కల్పిస్తూ ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీరుస్తూ వారి జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక పర్యటనలు ఏమైనా ఉన్నాయా? పర్యటనలు అనేది తిరుపతి నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. వాస్తవంగా తిరుపతి పర్యటన అనేది ఉన్నది, కానీ డేట్ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా నిర్ణయించడం జరగలేదు. అది డెఫినెట్గా ఏ డేట్ అనేది తర్వాత నేను తెలియజేస్తాను.
అట్లాగే అమ్మ ఇప్పుడు చూస్తున్నాం మనం స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. తల్లిదండ్రుల నుంచి వచ్చే పెద్ద కంప్లైంట్ ఏంటంటే పిల్లలు చదువుతున్నారు కానీ సరిగ్గా గుర్తుండట్లేదు, ఇంట్లో చదువుతున్నారు బాగా మాకు చెప్తున్నారు, ఎగ్జామ్స్కి వెళ్ళి సరిగ్గా రాయట్లేదు, ఎగ్జామ్కి వెళ్ళాక గుర్తుండట్లేదు అని చెప్పేసి. అంటే ఎందువలన ఇట్లా జరుగుతుంది? అంటే ఎక్కువ మంది కూడా ఈ ఒక్క టాపిక్ సఫర్ అవుతుంటారు. చిన్నపిల్లల చదువు విషయంలో ఇంట్లో చక్కగా పొందికగా పద్ధతిగా రాస్తారు, ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేసరికి కొద్దిమంది చిన్నపిల్లలైతే రాయటం మర్చిపోతారు, రాయలేరు. ఇక కొద్దిమంది పెద్దవాళ్ళు అయితే అక్కడికి వెళ్ళాక నాకు గుర్తు లేదంటారు. చాలామంది కూడా గుర్తుండట్లేదు అనేది మాత్రం ఎక్కువ వింటున్నాం. ఇంట్లో మళ్ళీ పేరెంట్స్ ఎగ్జామ్ పెడితే లేదా ఒక ట్యూషన్ టీచర్ కావచ్చు ఎగ్జామ్ పెడితే చాలా బాగా రాస్తారట. మెయిన్ ఎక్కడైతే మార్క్స్ అవసరమో అక్కడికి వెళ్ళి మరి ఆ ఎగ్జామినేషన్ హాల్లో రాసినప్పుడు మాత్రం గుర్తుండట్లేదు అంటారు. మెరిట్ పిల్లలు కూడా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని చాలామందిని చూసాం. కొంతమంది నార్మల్గా యావరేజ్ స్టూడెంట్స్కి హైఫై మంచి మార్క్స్ వచ్చిన వాడిని చూస్తాం సహజంగా. అంటే ఇవన్నీ ఏంటంటే మనం కష్టపడి చదవాలి. వాస్తవంగా ఎవరైనా సరే కష్టపడి చదవాలి, ఆ చదివింది గుర్తుంచుకోవాలి. అలా గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడూ కూడా ఇప్పుడుగా దాదాపుగా 12-14 సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను తెలియజేస్తుండేదాన్ని. చాలామంది కూడా ఫాలోవర్స్ కూడా బాగా ఎక్కువ ఉండేవాళ్ళు, వాళ్ళు అవి చక్కగా ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళు అప్పుడు ఆ 12-14 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు చెప్తుంటారు, నేను అప్పుడు చిన్న వయసులో వచ్చానమ్మా, అమ్మతోటి వచ్చాను, మీరు ఇట్లా ఈ ఎడ్యుకేషన్ లాకెట్టేశారు అనేవాడు. లేదా కొన్ని ఏదన్నా జాతకం అనేది వాళ్ళు చూపిస్తే జాతక పరంగా వాళ్ళు ఇటు ఫేస్ చేసి కూర్చోవాలి, ఇలా ఉండాలి ఇలా ఉండాలి కొన్ని నేను తెలియజేసేదాన్ని. అవి చక్కగా ఫాలో అయ్యేవాళ్ళు ఇప్పుడు మంచి ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎవరైనా సరే నాన్న పిల్లడికి ఫస్ట్ చదువు పట్ల శ్రద్ధ కలగాలి, ఇంట్రెస్ట్ కలగాలంటే ఎవరైనా సరే పిల్లలు తూర్పు ముఖంగా తిరిగి కూర్చొని చదవాలి. అంటే మన అభిముఖం అనేది తూర్పు ఉండాలి. అలాగే వాళ్ళు ఏ వస్తువైనా సరే ఎక్కడ తీస్తారో మళ్ళీ అక్కడ పెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి. పెన్నుకి క్యాప్ తీస్తారు, అక్కడ పడేసి వెళ్ళిపోతారు, అలా కాదు, ఆ పెన్నుకి క్యాప్ పెట్టాలి. బుక్ ఓపెన్ ఉంటుంది, అలాగే వదిలేసి వెళ్ళిపోతారు కొంతమంది. అది క్లోజ్ చేయాలి, ఎక్కడ తీశారో అక్కడ పెట్టాలి. అలా చేస్తే సరస్వతి కటాక్షం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు కూడా సరస్వతి అనుగ్రహం కూడా అవసరము. ఇటు గణపతి సరస్వతి ఈ రెండు ఫొటోస్ కూడా వాళ్ళ రీడింగ్ రూమ్లో ఉంచడం కూడా మంచిది. గణపతి సరస్వతి రెండు ఉండాలి ఎవరికైనా సరే వాళ్ళ పిల్లల రీడింగ్ రూమ్లో. అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటా. ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ పెద్ద పెద్ద ఎంతో ఖర్చుతో కూడింది ఏమీ కాదు. వాటికి అంత శక్తి ధారపోయటం వలన పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చి చదివింది గుర్తుంటుంది, చదువు పట్ల శ్రద్ధ అనేది కలుగుతుంది, మళ్ళీ చక్కని మార్కులు అనేది సంపాదించుకోగలుగుతారు. ఎప్పుడు చదివింది బ్రెయిన్లో సేవ్ అయిపోవాలి, ఫీడ్ అయిపోవాలి. అలా చక్కగా అదిగాక మనలో సేవ్ అవ్వాల్సినవన్నీ ఆ సిస్టమ్ సేవ్ చేసుకుంటుంది, ఆ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎక్కువ మంది కూడా ఈ ఫోన్లు ల్యాప్టాప్ దాని మీద డిపెండ్ అయి ఉండేసరికి మన బ్రెయిన్ తక్కువ వాడుతున్నారు. ఇప్పుడు ఇంత మునుపు లేబుల్స్ కంపల్సరీ టీచర్స్ అప్పచెప్పించుకునేవాళ్ళు, అలా తగ్గిపోయింది. వాస్తవంగా పిల్లలు హాలిడేస్ వస్తే కూడా 20 టేబుల్స్ కంటతహ చదివేవాళ్ళు, నోటి అప్పచెప్పేవాళ్ళు. వాస్తవంగా అవన్నీ కూడా కరెక్ట్ పద్ధతి. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఎలా అంటే అలా టేబుల్స్ అప్పచెప్పేవాళ్ళు. అయితే మళ్ళీ తర్వాత వస్తుంది తప్పకుండా, పూర్వవైభవం అనేది మళ్ళీ వస్తుంది, కొంచెం టైం పడుతుంది మధ్యలో అంతే. అయితే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఏంటంటే యథార్థంగా చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న, చదువు పట్ల ఆసక్తిని కలిగిస్తుంది. ఉద్యోగం లేనటువంటి వాడు కూడా మంచి ఉద్యోగం సంపాదించడం కోసము ఆల్ ఆఫ్ సడన్ జాబ్స్ పోయినాయి నాన్న. ఈ మధ్యకాలం నన్ను అప్రోచ్ అయిన వాళ్ళే చాలామంది ఉన్నారు. సాఫ్ట్వేర్లో చాలామంది కూడా ఆల్ ఆఫ్ సడన్గా అలా ల్యాప్టాప్ అక్కడ పెట్టండి మీరు సైన్ చేసి వెళ్ళండి అంటారు అంతే. అలా వచ్చిన వాళ్ళు నాకు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఎందుకు అలా? వాళ్ళ జాతకం ఏంటి, జాతకపరంగా తీసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, అవి చేస్తే మళ్ళీ చక్కగా అంత మంచి ఉద్యోగం అనేది మళ్ళీ పొందగలుగుతారు. అంతే తప్పించి ఏదో ఆ టైం ఆ గ్రహాలు అలా ఏ గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి వాటి మళ్ళీ అనుకూలంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా రెమెడీస్ తెలుసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. అవి తెలుసుకొని చక్కగా మీరు ఆచరించారంటే మళ్ళీ మంచి ఉద్యోగము అనేటువంటిది పొందగలుగుతారు, సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అలా ఎడ్యుకేషనల్ లాకెట్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకుంది కాదు. నాకు స్టేట్స్లో ఉన్నవాడు కూడా కాల్ చేస్తుంటారు, మా వాళ్ళు వస్తారమ్మా, మా వాళ్ళకి మీరు ఇవ్వండి ఆ లాకెట్స్ అనేవి. కొంతమందికి మిస్ప్లేస్ అయిపోతాయట, జాతకపరంగా కూడా కొన్ని లాకెట్స్ అనేది నేను తెలియజేస్తాను. దాంతోపాటు ఎడ్యుకేషన్ లాకెట్ కావచ్చు అన్నీ కలిపి. అలా అది కొంతమందికి మిస్ప్లేస్ అయిపోతే వాళ్ళలో ఒక సెంటిమెంట్ ఉంటుంది,
అయ్యో అది మిస్ప్లేస్ అయిపోయింది, అందుకనే నాకు లేచిన దగ్గర నుంచి బాగుండట్లేదు, ఇలా ఏదో ఒకటి వాళ్ళు ఫీలింగ్ ఉంటుంది. అది మళ్ళీ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకొని ఎవరైనా స్టేట్స్ వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళతో పంపిస్తారు. అంటే అంత అద్భుతంగా మనం ఏంటంటే శక్తి ధారపోయటం అనేది జరుగుతుంది. ఏదైనా సరే ఒక దైవిక వస్తువు ఉన్నది అని అంటే ఆ ఒక్కటి మరి మార్కెట్లో కలెక్ట్ చేసుకుంది ఎందుకు పని చేయట్లేదు. ఇప్పుడు మత్స్యంత్రం అనేది చాలామంది తెలియజేశారు, మార్కెట్లో మేము తీసుకున్నామమ్మా ఎలాంటి రిజల్ట్ మాకు అనిపించలే, మీ చేతి మించి తీసుకున్నది బాగుందమ్మా, మంచి ప్రోగ్రెస్ ఉంది అంటారు. సో వాడికి అంత శక్తి ధారపోయాలి, వాడికి అభిషేకాలు చేయటమో, కుంకుమార్చన చేయటమో, మరి హోమాది కార్యక్రమాలు నిర్వహించటమో, జపాలు చేయటమో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అందువల్ల ప్రతి దైవిక సంపద, దైవిక వస్తువు కూడా సపోర్ట్ చేస్తుంది. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది పిల్లల్ని ఉచ్చస్థితికి తీసుకెళ్లేటువంటి అద్భుతమైన దైవిక సంపద అది. అలాగే అమ్మ, ప్రతి శనివారం మీరు చెప్పబోయే మంచి మాట కోసం ప్రేక్షకులందరూ ఎదురు చూస్తుంటారు. ఈ రోజు ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా ఈరోజు తెలియజేసేటువంటి మంచి మాట, ఇప్పుడు ఏ మంచి మాట అయితే తెలియజేస్తానో ఇలాంటి మంచి మాటలు ఎన్నెన్నో ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు. GSITASARMA జి సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా చక్కగా ఎన్నో మంచి మాటలు అనేవి వీక్షించవచ్చు. అలాగే తిరుపతి పర్యటన అనేది ఉన్నది, కానీ డేట్ ఎప్పుడు అనేది తర్వాత తెలియచేస్తానా. ఇప్పుడు తెలియచేసేటువంటిది చాలామంది కూడా ఎన్నెన్నో బాధలతో ఉంటూ ఉంటారు. కష్టాలు, బాధలు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా అవమానం పాలవటం కావచ్చు. ఒకప్పుడు చాలా బాగా బతికాం, ఇప్పుడేంటి ఇలా దౌర్భాగ్యంగా ఉన్నామని బాధపడుతుంటారు వాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే నాన్న, శనివారం రాత్రిపూట ఒక చిన్న తేనె సీసా తీసుకొని అందులో 4 మిరియాలు 2 లవంగాలు వేసి పెట్టుంచి పూజ గదిలో అలాగే ఉంచి, ఆదివారం ఉదయము లేచి ఏదైనా పారే నీటి దగ్గరికి వెళ్ళి అక్కడ సూర్యభగవానునికి నమస్కారం చేసి ఆ పారే నీటిలో ఈ తేనె సీసా మూత తీసి వంపండి చాలు. అలా చేశారు అని అంటే ఎటువంటి క్రిటికల్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, అంటే మిరియాలు, లవంగాలు, తేనె అన్నీ కూడా పారే నీటిలో ఇలా పడిపోతుంది. అలా పడినంటే ఎంత ఒడుదొడుకులుగా ఉన్నటువంటి జీవితమైనా సరే మంచి పొజిషన్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చిన్న పరిహారము అనేది తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే అమ్మ, ఈనాటి విజయ మార్గం కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఇక అమ్మ చెప్పిన విధంగా ఏవైనా సమస్యలు ఉంటే గనక అమ్మని కలవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిగత నంబర్స్కి కాల్ చేసినట్లయితే మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. మరి ఇది ఇవాల్టి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 93479980